దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. జూలై 1. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన 6 నెలలు కాచి కాపాడి మరొక నూతన నెలలోకి మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవానికే స్తుతులు నాయన. ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించడానికి నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. కీర్తనల గ్రంథము 36 నుండి 39 అధ్యాయములు. 36వ అధ్యాయము. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయును వాడు మానివేసి ఉన్నాడు. వాడు మంచము మీదనే పాపయోచనను యోచించును. వాడు కాని నడతలు నడుచువాడు. చెడుతనము వానికి అసహ్యము కాదు. యెహోవా, నీ కృప ఆకాశమును అంటుచున్నది. నీ సత్య సంతత్వము అంతరిక్షమును అంటుచున్నది. నీ నీతి దేవుని పర్వతములతో సమానము. నీ న్యాయ విధులు మహా అగాధములు. యెహోవా, నరులను జంతువులను రక్షించువాడువు నీవే. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. గర్విష్ఠులు పాదమును నా మీదకి రానియకుము. భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనీయకుము. అదిగో, పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు. లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. 37వ కీర్తన. చెడ్డవారిని చూచి నువ్వు వ్యసనపడకుము. దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము. వారు గడ్డి వలెనే త్వరగా ఎండిపోవుదురు. పచ్చని కూర వలెనే వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము. దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకొనుము. ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరుచును. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లువాని చూచి వ్యసనపడకుము. దురాలోచనలు నెరవేర్చుకొనువాని చూచి వ్యసనపడకుము. కోపము మానుము. ఆగ్రహము విడిచిపెట్టుము. వ్యసనపడకుము, అది కీడుకే కారణము. కీడు చేయువారు నిర్మూలమగుదురు. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు. వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు. బహుక్షేమము కలిగి సుఖించెదరు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు. వారిని చూచి పండ్లు కొరుకుదురు. వారి కాలము వచ్చుచుండట ప్రభువు చూచుచున్నాడు. వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. దీనులను దరిద్రులను పడద్రోయుటకై, యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు. విల్లెక్కు పెట్టి ఉన్నారు. వారి కత్తి వారి హృదయములోనే దూరును. వారి విండ్లు విరవబడును. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. భక్తిహీనుల బాహువులు విరవబడును. నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు. వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు వారు సిగ్గునొందుదురు. కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. భక్తిహీనులు నశించిపోవుదురు. యెహోవా విరోధులు మేతభూములు సొగసును పోలియుందురు. అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోవుదురు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు. నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందురు. ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చేయి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు. వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. కీడు చేయటమాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు. ఆయన తన భక్తులను విడువడు. వారు ఎన్నటెన్నటికీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు. వారు దానిలో నిత్యము నివసించెదరు. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును. వారి నాలుక న్యాయమును ప్రకటించును. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది.
వారి అడుగులు జారవు. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచియుండి వారిని చంపజూతురు. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు. వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచియుంటిని. అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండెను. అయినను ఒకడు ఆ దారిన పోయి చూడగా వాడు లేకపోయెను. నేను వెదకితిని గాని వాడు కనబడకపోయెను. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము. సమాధానపరచు వారి సంతతి నిలిచును, కానీ ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు. భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. 38వ అధ్యాయము. యెహోవా, కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి. నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన నలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. దినమెల్లా దుఃఖాక్రాంతుడనే సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండి ఉన్నది. నా శరీరములో ఆరోగ్యము లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను. నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది. నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నా గుండె కొట్టుకొనుచున్నది. నా బలము నన్ను విడిచిపోయెను. నా కనుదృష్టి తప్పిపోయెను. నా స్నేహితులను నా చెలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు. నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు. నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడ్డుచున్నారు. నాకు కీడు చేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమల్లా కపటోపాయములు పన్నుచున్నారు. చెవిటివాడనైనట్టు నేను వినకయున్నాను. మూగవాడనైనట్టు నోరు తెరుచుట మానితిని. నేను వినలేని వాడనైతిని, ఎదురు మాట పలకలేని వాడనైతిని. యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను. నా కాలు జారినేడలా వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకొనిచున్నాను. ప్రభువా, నా దేవా, నీవే ఉత్తరమిచ్చదువు. నన్ను బట్టి వారు సంతోషించకపోదురుగాక. నేను పడబోవునట్లు ఉన్నాను. నా మనోదుఃఖము నన్నెన్నడూను విడువదు. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నా పాపమును గూర్చి విచారపడుచున్నాను. నా శత్రువులు చురుకైన వారును బలవంతులనై ఉన్నారు. నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు. మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు. నేను ఉత్తమమైన దాన్ని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి. యెహోవా, నన్ను విడువకుము. నా దేవా, నాకు దూరముగా ఉండకుము. రక్షణకర్తమైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. 39వ కీర్తన. నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకుంటుని. నేను ఏమీయూ మాటలాడక మౌనినైతిని. క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనముగా ఉంటిని. అయినను నా విచారము అధికమాయెను. నా గుండె నాలో మండుచుండెను. నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని. యెహోవా, నా అంతము ఎట్లున్నది? నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే కదా. వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవనికిని చేజిక్కునో వారికి తెలియదు. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము. నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము. దాని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనునైతిని. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము. నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను. దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టెదవు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము. నా మొరకు చెవియొగ్గుము. నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడనా? నా పితరుల అందరి వలె నేను పరవాసినై ఉన్నాను. నేను వెళ్ళిపోయి లేక మునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకుము. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి
న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు నాయన. కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపా సత్య సంపూర్ణుడవు, కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడుచున్న దేవుడవు ప్రభా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా తండ్రితో కూడా ఉండుటి విడిచిపెట్టకూడని భాగ్యమైనప్పటికీ నాయన, రిక్తుడిగా మా కొరకు భూమి మీదకు వచ్చి ప్రభా, మా పాప పరిహారార్థ బలిగా, ప్రాయశ్చిత్తార్థ బలిగా, సమాధానార్థ బలిగా మా కొరకు బలి అయిన యేసయ్యా, అయ్యా మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా నాయన. అయ్యా తండ్రి, మీ ప్రాణ త్యాగమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. నీ అమూల్యమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన అయ్యా నీ రక్తాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి, నీ రక్తంలో మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, అతిక్రమములను అయ్యా ఒప్పుకొనుచు కడుక్కొనుచున్నాం ప్రభా. నీ రక్తాన్ని మాపై ప్రోక్షించండి, మమ్మల్ని పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి అయ్యా. నిందారైతులుగా, నీతిమంతులుగా మమ్మల్ని తీర్చండి ప్రభా. అయ్యా పరిశుద్ధాత్ముడా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. అయ్యా మీరు మాలో ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. అయ్యా తెలివి, జ్ఞానము, వివేకము, ఆలోచన అనుగ్రహించు దేవుడవు నీవే నాయన. అయ్యా తండ్రి, భయభక్తులు పుట్టించు దేవుడవు నీవే ప్రభా. అయ్యా మీరు మాలో ఉండి ప్రభా నాయన, మీకు ఇష్టలుగా జీవించే కృపను మాకు దయచేయండి. మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని బలపరచండి. ప్రార్థనాత్మతో, విజ్ఞాపనాత్మతో, పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపమని వేడుకొనిచున్నాం ప్రభా. అయ్యా నీకే వందనాలయ్యా, స్తోత్రాలు నాయన. వాక్యమై ఉన్న దేవా, అయ్యా తండ్రి, శరీరధారి ఏమో మధ్యకు వచ్చారు, మీకు వందనాలు. కృపాసత్య సంపూర్ణుడిగా మా మధ్య ఉన్నారు, మీకు వందనాలు ప్రభా. అయ్యా నాయన, నీ వాక్యము ఆయన మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగు ప్రభా. అయ్యా నీ వాక్యము ద్వారా మేము బ్రతుకుచున్నాం తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి, వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయండి. మా హృదయాలు మంచి నేలగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీకే వందనాలు గొప్ప దేవుడా. మా జీవితాలు మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. అయ్యా తండ్రి, మేము ఏమై ఉన్నామో నీ దయ వలనే, నీ కృప వలనే, నీ కనిక్రమ వలనే, దినదినము మాపై అయినా మీరు చూపుతున్న నూతనమైన వాత్సల్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. అయ్యా నాయన, మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, అయ్యా తండ్రి నాయన, మీరు ఇచ్చిన సమస్తమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. అయ్యా నీ కృపాసని మీదకి వచ్చి నీ కృప కొరకు వేడుకుంటున్నాం. అయ్యా నీ కృప కలుగును గాక నాయన. మా వ్యక్తిగత జీవితాలు, మా కుటుంబాలలో అయ్యా మీ కృప కలుగును గాక. మా పరిస్థితులపై నీ కృప కలుగును గాక. అయ్యా మా రాకపోకలో మేము చేసే ప్రతి పనిలో నీ కృప కలుగును గాక నాయన. అయ్యా నాయన, మీకు ఇష్టలుగా జీవించుటకు నీ కృప కలుగును గాక. నీ చిత్తము చేయుటకు నీ కృప కలుగును గాక ప్రభా. మా ప్రవర్తన ఎంతటిపై నీ అధికారానికి ఒప్పుకొంటకు నీ కృప కలుగును గాక నాయన. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యా మాకున్న సమస్తముపై, మా బిడ్డలపై, మా కుటుంబాలపై, అయ్యా అందరిపై నీ కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా రాజానికి వందనాలు. కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, మారు మనసు దయచేయండి, పశ్చాత్తాపము దయచేయండి, ఒప్పింపు చేయ ఆత్మను బలముగా పనిచేయనివ్వండి ప్రభా. అయ్యా కుటుంబాల్లో ఏలుబడి శక్తులు ఏసునామములో లయపరచబడును గాక, చీకటి శక్తులు ఏసునామములో బంధించబడును గాక. అయ్యా తండ్రి, నీ వెలుగు, అయ్యా సమృద్ధి వెలుగు, సమృద్ధి జీవం, సమృద్ధి వాక్యము మా గృహాల్లో యేసు నామములో ఉండునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. ఎవరు శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా ఎవరు ఏ బలహీన స్థితిలో ఉన్నప్పటికీ అయ్యా మమ్మల్ని బలపరచు వాణిని బట్టి మేము సమస్తమును చేయగలం. మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడవు ప్రభా. అయ్యా తండ్రి నాయన, మీరే మాలో ఉండి మమ్మల్ని నడిపించండి. అయ్యా ప్రతి బలహీన స్థితి నుండి మమ్మల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా తండ్రి నాయన, నీకే వందనాలు. మా పట్టణాన్ని రక్షించండి, మా పట్టణంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి. అయ్యా తండ్రి, క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, రూపులోకి మార్చుకోండి అయ్యా. దినదినమునికి సమీపంగా వచ్చే కృపను దయచేయండి. పరిశుద్ధాత్మ శక్తితో అయ్యా మీరు నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఎత్తబడే సంఘంలో సిద్ధపాటు కలిగిన జీవితాలు ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయండి అయ్యా. దినదినము నూతనాత్మలు పట్టే అభిషేకం ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయండి. దైవజనులు, దైవజనరాలు, సేవకులు, సేవకురాలు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా అందరికీ నాయన అయ్యా గొప్ప అభిషేకంతో నింపిన ఆయన నీ పరిచయలో బలమైన సాధనాలుగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి నీకే వందనాలు. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు, వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. నీ చిత్తానుసారంగా పరిపాలించిన వారికి కావాల్సిన బుద్ధి, జ్ఞాన, వివేకములను మీరు అనుగ్రహించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధము యేసు నామంలో అయ్యా లయపరచబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఇంకా నువ్వు సువార్త గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు యేసు నామంలో పట్టబడునుగాక నాయన. అయ్యా గొప్ప ఉజ్జీవం అన్ని దేశాల్లో రంగులు కొనుగాక. ఆ ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి. ఇజ్రాయెల్లో నీ చిత్తము జరిగించండి ప్రభా. అయ్యా తండ్రి నాయన, ప్రత్యేకించి మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. 150 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించండి అయ్యా. హృదయాలు తెరవండి అయ్యా. రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి ప్రభా. అయ్యా మా అపరాధములు, పాపములు, దోషములు, అతిక్రమములను క్షమించండి అయ్యా. అయ్యా తండ్రిని రక్తంతో కడగండి అయ్యా. మా దేశాన్ని పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి ప్రభా. అయ్యా ఎంతోమంది నాయన అయ్యా దైవజనులు, క్రైస్తవులు చేసిన ప్రతి ప్రార్థన నీ సన్నిధిలో ఉంది ప్రభా
నాయన. అయ్యా ప్రార్థనకు జవాబు దయచేయండి. మా దేశానికి శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా అన్ని రంగాల స్వస్థత దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. ఏలుబడి చేసిన సూసైడ్ స్పిరిట్స్ యేసు నామములో లయపరచబడును గాక. అయ్యా తండ్రి యాక్సిడెంట్ స్పిరిట్స్ యేసు నామములో లయపరచబడును గాక. అయ్యా మా దేశంలో గొప్ప రక్షణ కలుగును గాక, మహారక్షణ కలుగును గాక. మా దేశ ప్రధాని కానీ, ప్రెసిడెంట్ కానీ, చీఫ్ మినిస్టర్లు, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి కింద పనిచేస్తున్న అయ్యా అధికారులు నాయన, డిపార్ట్మెంట్స్ అన్నింటినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. నీ చిత్తానుసారంగా ప్రభుత్వాన్ని మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యా మా దేశంలో సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధము లయమైపోవును గాక. అయ్యా సువార్తకు విరోధంగా అయ్యా నాయన, అయ్యా తండ్రి నాయన నడుస్తున్న ప్రతి బిల్లు యేసునామములో క్యాన్సిల్ అయిపోవును గాక. మతోన్మాదులు, మత ఛాందసవాదుల నుంచి దేశానికి విడుదల కలుగును గాక. అయ్యా సౌలు పౌలుగా మార్చబడినట్లు వారు యేసునామములో మార్చబడిన సాక్షులుగా నిలవబడుదురుగాక అని ప్రార్థిస్తూ ప్రభా. అయ్యా నాయన ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సుల చుట్టూ మీ రక్త కంచి వేయండి. దేశ సరిహద్దులో సమాధానం ఉంచండి. దేశానికి క్షేమము దయచేయండి, అభివృద్ధి దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి నాయన దేశ ప్రజలందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ అయ్యో ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన మనం నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. అలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.